ఆపరేషన్ సింధూర్ చూసి గర్విస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉగ్రవాద కట్టడిలో కేంద్రానికి సంపూర్ణ మద్దతిస్తామన్నారు. దేశ ఐక్యత విషయంలో రాజకీయాలు ఉండబోవన్నారు రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు సీఎం. భారత సైనిక బలగాలకు సంఘీభావంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ర్యాలీ చేయనున్నారు ముఖ్యమంత్రి. మంత్రులు, అధికారులు, ముఖ్య నేతలు ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. పెహల్గాం టెర్రర్ అటాక్ కు కౌంటర్ గా భారత భద్రతా బలగాలు ఆపరేషన్ సింధూర్ తో కీలక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర అత్యవసర విభాగాలతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో ఆపరేషన్ సింధూర్ తో పాటు తాజా పరిణామాలపై సమీక్ష చేశారు సీఎం. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. భారత సైనిక బలగాలకు సంఘీభావంగా అండగా ఉన్నామని సందేశం ఇవ్వడానికి తెలంగాణ ప్రజల తరపున ఇవాళ సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ చేయాలని నిర్ణయించారు సీఎం. తీవ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావ ప్రకటనగా ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు, పార్టీలకు సంబంధించిన వివాదాలకు తావు లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని వివిధ విభాగాలకు కీలక ఆదేశాలిచ్చారు. మంత్రులు, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని చెప్పారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని చెప్పారు. హెల్త్, పౌర సరఫరాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు సీఎం రేవంత్. పరిస్థితిని ఆసరా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసేవారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ విభాగం అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఫేక్ న్యూస్ ను, పుకార్ల వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలోని 3 కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో 24 గంటలు అలర్ట్గా ఉండడంతో పాటు భద్రతను పెంచాలని సూచించారు. హైదరాబాద్ సిటీలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పీస్ కమిటీలతో సమావేశం కావాలని చెప్పారు. పాత నేరస్తులు, ఇతర నేర చరిత్ర ఉన్న వారి పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.